హలో దోస్తులారా, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మనం ఇప్పుడు నాతో రావా చెల్లి ఎపిసోడ్ 14 చదవబోతున్నాం. లెట్స్ స్టార్ట్. పరిగెడుతూ వెళ్తున్న మీరాని పట్టుకొని, మీరా ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావని కంగారుగా అడిగారు సాగర్ గారు. డాడీ అని ఆయన్ని పట్టుకొని ఏడుస్తుంది మీరా. మీరా వెనకే వచ్చిన సాగరిక, విరాజ్, మహిళని చూసి వీరు ఏమైంది, మీరా ఎందుకు ఏడుస్తుందని అడిగారు సాగర్ గారు. డాడీ చిన్నప్పుడు నన్ను అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అని ఇక చెప్పలేక ఏడుస్తుంది మీరా. వీరు అన్నారు సాగర్ గారు. సారీ డాడీ. చిన్నికి నిజం చెప్తున్నప్పుడు మీరా మొత్తం వినేసిందని అప్పటి వరకు జరిగిందంతా సాగర్ గారికి చెప్పేసి గుండెలో భారం కొద్దిగా దించుకున్నాడు విరాజ్. మోకాళ్ళ మీద కూలబడి ఏడుస్తున్న విరాజ్ భుజం మీద చెయ్యి వేయబోయి ఆగిపోయింది సాగరిక. విరాజ్, ఈ విషయం ఇప్పటివరకు నాకెందుకు చెప్పలేదురా అన్నారు సాగర్ గారు. మీరు బాధపడతారని మమ్మీ చెప్పనివ్వలేదు డాడీ అన్నాడు విరాజు ఏడుస్తూనే. విరాజు గారు ఎందుకు ఏడుస్తున్నారని అప్పుడే సాగరికని చూసి, చిన్ని ఏమైందే, ఏం జరిగింది అని కంగారుగా అడిగింది సౌదామిని. నాకు మీరాకి మీరు ఇన్నేళ్ల నుంచి దాచిన నిజం తెలిసిపోయిందని ఏ భావము లేకుండా చెప్పింది చిన్ని. మహి విరాజ్ వైపు చూసింది మిని. వాళ్ళు అవును అన్నట్లు తల ఊపడంతో మీరాని దగ్గరికి తీసుకుని, ఏడవకు మీరాని, ప్రమేయం లేకుండా జరిగిన దానికి నువ్వెందుకు బాధపడుతున్నావు అంది మిని. నా తప్పు లేకపోయినా లోకానికి నేను చెడిపోయిన ఆడదాన్నే కదా వదిన అంది మీరా. మీరా అని ఇల్లంతా దద్దరిల్లేలా అరిచాడు అప్పుడే వచ్చిన కిరణ్. కిరణ్ని అక్కడ చూసిన మీరా అతని వైపు చూడలేక ఇంకా ఇంకా కురింగిపోతుంది. కిరణ్ అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోయారు సాగర్ గారు. మీరు నాకేం చెప్పొద్దు అంకుల్, ఈ విషయాలన్నీ మహి, విరాజ్ నాకు ఎప్పుడో చెప్పారు. నాకు మీరాకి నిశ్చితార్థం జరగకముందే మీరా విషయంలో జరిగింది మొత్తం నాకు తెలుసు అని సౌదామిని చేతుల్లోంచి మీరాని లాగి తన వైపు తిప్పుకొని, ఈ రోజు నుంచి ఎప్పుడైనా నేను నువ్వు చెడిపోయిన అమ్మాయివని చెబితే నిన్ను చంపి నేను చేస్తాను. అయినా నీ విషయంలో జరిగిన దానికి నాకు ఎలాంటి సమస్య లేదు. నా ప్రేమ నీ మీద ఎప్పటికీ మారదు. ఒప్పుకుంటాను, ఇదంతా నీకు కష్టంగా ఉంటుంది, కానీ మర్చిపోవడానికి ట్రై చేయి. ట్రై చేయడం కాదు, మర్చిపోవాలి. అర్థమైందా? అర్థమైందా అని గట్టిగా మీరా భుజాలను పట్టుకొని కుదిపాడు కిరణ్. అర్థమైందని తలని మాత్రం ఊపి కిరణ్ని హగ్ చేసుకుని ఆడవడం మొదలుపెట్టింది మీరా. అప్పటికే విరాజు లేక మహి పిచ్చివాడయ్యి మహేశ్వరి గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, ఇప్పుడు తన మీద జరిగిన అఘాయిత్యం తెలియడంతో ఏడ్చి ఏడ్చి మీరా కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. అలా ఏడుస్తూనే స్పృహ తప్పి పడిపోయింది మీరా. అన్నయ్యతో పాటు వదినని చూడడానికి వచ్చిన వైదేహి, అన్నయ్య వదిన చాలా నీరసంగా ఉంది, తనకి సెలైన్ పెట్టించడం మంచిదని తనని రూమ్లో పడుకోబెట్టు అంది. సరే అని మీరాని తన రూమ్కి తీసుకెళ్లాడు కిరణ్. విరాజ్ బాబు గారు, డాక్టర్కి కాల్ చేయండి, అలా చూస్తున్నారేంటి అంది వైదేహి. అని డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్పి వైదేహి, నీకు మీరా విషయంలో స్టాప్ ఇట్ బావా, అంతకుమించి ఏం మాట్లాడొద్దు. నేను కూడా ఒక ఆడపిల్లనే, నేను అర్థం చేసుకోగలను. ఇంక ఈ టాపిక్ని అందరూ మర్చిపోండి అంది వైదేహి. నువ్వు చాలా మంచి సంస్కారం ఉన్న అమ్మాయివి వైదేహి అన్నారు సాగర్ గారు. అందుకనే మీ చిన్నబ్బాయికి నేను బాగా నచ్చానంట మావయ్య అంది వైదేహి. ఓ అని తనేమందో లేటుగా వెలిగి వాట్ అన్నారు అంతా. వాళ్ళ అరుపుకి తెరుచుకొని తనేమందో గ్రహించి అంటే మరి అంకుల్ రాజుగారు నేను అంది వైదేహి. రాజా అంటే వాడి పేరు రాజా అన్నారు సాగర్ గారు. అవునంకుల్, తన పేరు రాజ్, నిరాజ్ అంది వైదేహి. వెయిట్, నిరాజ్ అంటే విఠల్ గారి పిఏ కదా అంది సాగరిక. అవును అంది వైదేహి. నీ తమ్ముడు నీ శత్రువుకి పిఏ ఏంటి? ఇద్దరు కలిసే ఇదంతా చేశారా అంది సాగరిక విరాజ్ వైపు కోపంగా చూసి. నువ్వు ఉండమ్మా తల్లి, ఎప్పుడు అవకాశం దొరుకుతుందని నన్ను వేసుకుందామా అని చూస్తావని. నాకు ఆ విఠల్ కంపెనీ గురించి, నా ఇల్లీగల్ విషయాల గురించి లీక్ చేసింది అతని పిఏ నిరాజే. కానీ వాడే నా తమ్ముడని నాకు తెలీదు, నేనే వాడి అన్ననని వాడికి తెలియదేమో అన్నాడు విరాజ్. లేదు బావగారు, తనకి మీరు తన అన్నయ్యని తెలుసు. మీ పెళ్ళికి కూడా వచ్చాడు. ఎప్పుడు చూసినా మాస్క్లో ఉండేవాడు. తన సొంత అన్న పెళ్ళికే పనివాడిలా వచ్చాడంది వైదేహి. నా కొడుకుని వాడింట్లోనే పనివాడిని చేసిందిరా మీ మమ్మీ, ఎందుకేరా నాకు కోపం అన్నారు సాగర్ గారు బాధగా.
డాడీ ప్లీజ్ కామ్ డౌన్. మమ్మీ ఏం చెప్తుందో విందాం. తను కారణం లేకుండా ఏం చేయదు కదా అన్నాడు విరాజ్. వినేదేం లేదు విరాజ్. ఇక ఆమె గురించి మన ఇద్దరి మధ్య డిస్కషన్ వద్దని. అమ్మ సాగరిక వెళ్ళి ఫ్రెష్ అవ్వు, సౌదామిని చిన్నిని నీ రూమ్కి తీసుకెళ్ళన్నారు సాగర్ గారు. డైరెక్ట్గా తమ్ముడిని అమ్మని తీసుకొచ్చే తండ్రితో మాట్లాడాలనుకున్న విరాజ్ అక్కడితో ఆ విషయం వదిలేశాడు. సౌదామిని సాగరికని తీసుకుని రూమ్లోకి వెళ్ళగానే, నువ్వు ఇప్పుడైనా ఈ దేవదాసు వేషం మార్చు ఎదవా అని మెయిడ్స్కి మహి రూమ్ క్లీన్ చేయమని చెప్పి మహిని సెలూన్ షాప్కి ఈడ్చుకుపోయాడు విరాజ్. చిన్ని నాతో మాట్లాడవా అంది మినీ చిన్నికి టవల్ ఇస్తూ. మినీ చెంప మీద ఒకటిచ్చి, పోవే ఎంత మోసం చేసావు అంది సాగరిక. బొంగులో మోసంలే, ఇలా చేయకపోతే మన జీవితాలు ఎలా ఉండేవో. ఇక నుంచి అయినా మహి ప్రేమను అర్థం చేసుకోవే, వాడు నీ కోసం పిచ్చోడయ్యాడంది మినీ. అయితే తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పడే ఇద్దరిద్దరం వదిలిపోద్దని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళింది సాగరిక. దీని పిచ్చి ఎప్పుడు వదులుతుందో అని అందరికీ చేయడానికి వెళ్ళింది మినీ. వేడి నీళ్లు ఒంటిని తడుపుతుంటే తన శరీరం మీద నల్లగా మారిపోయిన మహి పంటి గుర్తులను చేతితో తడిమింది సాగరిక. ఆ రోజు నుంచి జరిగిందంతా గుర్తు తెచ్చుకొని, పాపం ఇద్దరూ నా కోసం పిచ్చెక్కిన కుక్కర్లా వెంపర్లాడాలనుకుంది సాగరిక. స్నానం చేసొచ్చి అక్కడే ఉన్న మినీ ఫోన్ తీసుకుని నవీన్కి కాల్ చేసింది సాగరిక. హలో సౌదామిని అక్క అన్నాడు నవీన్ ఆతృతగా. నేను అంది సాగరిక. మై గాడ్ అక్క, ఎలా ఉన్నావు? నీకేం ప్రాబ్లం లేదు కదా? నాకు మెడ నొప్పి చేసింది అక్క, బెల్ట్ వేశారు, హాస్పిటల్లో ఉన్నాను, ఇంకో పావు గంటలో నీ ముందుంటాను అన్నాడు నవీన్. నేను బాగానే ఉన్నాను, నువ్వు కంగారు పడుకు, నెమ్మదిగా రా అని అక్కడ ఏం జరిగిందో అక్షరం పొల్లిపోకుండా చెప్పింది సాగరిక. ఓ గాడ్, మొత్తానికి నీకు నిజం తెలిసిందా? అయితే మహిబావని క్షమించావా అన్నాడు నవీన్. వాడు నీకు బావ కాదు అంది సాగరిక. నువ్వు కాదనడంలోనే తెలుస్తుందిలే అని. ఇప్పటికైనా నువ్వు మహిబావతో హ్యాపీగా ఉండక్క. నువ్వు తనని ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పే అన్నాడు నవీన్. నేను వాడిని ప్రేమిస్తున్నానని నీకు చెప్పానా అంది సాగరిక. బుర్రన్నోడికి ఎవరికైనా అర్థమవుతుంది నువ్వు మహిబావని ప్రేమిస్తున్నావని. నాకు అర్థం అవ్వడంలో పెద్ద విశేషం ఏముందిలే. ముడి చేయకుండా బావతో తాళి కట్టించుకో, బామ్మర్ది లాంఛనాలు గట్టిగా పుచ్చుకుంటా అన్నాడు నవీన్. నువ్వు బామ్మర్ది లాంఛనాలు పుచ్చుకోవాలంటే ఇక్కడున్న ఆడపడుచుకి ఆడపడుచు లాంఛనాలు ఇవ్వాలి ముందు అంది సాగరిక. నాకున్న ఆస్తంతా వదిన పేరున రాసిస్తానులే, నాకు నువ్వు ముఖ్యం, డబ్బు కాదన్నాడు నవీన్. నవీన్కి తన మీద అంత ప్రేమ ఎందుకో, తనకి వాడితో అంత చనువేంటో, తమిద్దరి బంధం ఏంటో ఎప్పుడూ అంతు చిక్కదు సాగరికకి. కానీ ఒక్కటి, ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి అంతులేని ప్రేమ మాత్రం ఉంది. ఆ ప్రేమతోనే నవీన్ అని చాలా ప్రేమగా పిలిచింది సాగరిక. చెప్పక్క అన్నాడు నవీన్ కూడా అంతే ప్రేమగా. ఐ లవ్ యూ రా అంది సాగరిక. లవ్ యూ టూ అక్క, ఇప్పుడే వస్తున్నా నాగని. ఇంద్రయ్య గారు ఎంత చెప్తున్నా వినకుండా సాగరిక కోసం పరిగెత్తాడు నవీన్. సరిగ్గా లంచ్ టైంకి అందరూ ఒక చోట చేరారు. చాలా రోజులకి ప్రశాంతంగా తింటున్నారంతా. మీరాకి తినిపిస్తూ తను తింటూ, అంకుల్, కాబోయే అల్లుడిగా నా వినపం అనుకుంటారో ఆర్డర్ అనుకుంటారో నాకు తెలియదు, కానీ నాకు మీరాకి వచ్చే ముహూర్తానికి పెళ్ళైపోవాలి. అది కూడా మీరు మహేశ్వరి ఆంటీ దగ్గరుండి చేయాలి. మీకు ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి అని నేను మీరాని అలా బయటకు తీసుకెళ్తున్నాను. అంటే చిన్న వెకేషన్లా అన్నమాట అన్నాడు కిరణ్. ఎక్కడికి అన్నాడు విరాజ్. అరకు. అక్కడైతే నీ చెల్లి బుర్ర పీస్ఫుల్గా ఉంటుందని. దొబ్బి తినడం కాదు, మీ మమ్మీ డాడీ ప్రాబ్లం క్రియేట్ చేసి ఫోన్ చేయి, అప్పుడే నీ చెల్లిని తీసుకొని వస్తాను. లేదంటే ఏ గుళ్ళోనో తాళి కట్టేసి అట్నుంచటే హనీమూన్కి పోతామన్నాడు కిరణ్. అంత పని చేయకురా, నేను మమ్మీ డాడీతో మాట్లాడతానన్నాడు విరాజ్. తొందరగా మాట్లాడు, లేదంటే డాడీ కంటే ముందు మామ అవుతావు అని సిగ్గుపడుతున్న మీరాని ఆల్రెడీ సర్దిపెట్టిన లగేజ్ని తీసుకొని వెళ్ళిపోయాడు కిరణ్. మీరా సెట్ అవ్వాలంటే ఇదే బెస్ట్ అని ఊరుకున్నారు అంతా. తన వైపే కరువు వచ్చిన కాకిలా చూస్తున్న మహిని చూసి, ప్లేట్లో ఉన్నది తిను, నన్ను కాదంది సాగరిక.
ప్లేట్లో ఉన్న ఫుడ్ కంటే నువ్వే టేస్ట్ బాగుంటావు అన్నాడు మహి క్యూట్గా నవ్వుతూ. ఇదిగో నా వైపు చూసి నవ్వకు అంది సాగరి అక్క. ఏడవనా అన్నాడు మహి. ఆ ఈడియట్ అని మహి కాలు తొక్కేసి ఇంట్లోకి వస్తున్న నవీన్ని చూసి ఎదురెళ్ళి హత్తుకుంది సాగరిక. రే, మీ అక్క తమ్ముడి అనుబంధం ఆపండి, మండిపోతుంది మాకు అన్నాడు మహి. నీకు లేని అవకాశం నాకు దొరికిందని కుళ్ళు బావా నీకని విరాజ్ వైపు చూసి గట్టిగా కొట్టా బావా, నిన్ను మా అక్కతో కొట్టిస్తానని. మీ అక్క కమ్మ నాకు కూడా వడ్డించు అన్నాడు నవీన్. సరే కూర్చో నవీన్ అని తమ్ముడికి అన్నీ వడ్డించి, మా తమ్ముడిని ఇంతలా కొడతారా యూ బ్యాడ్ బ్యాడ్ బావా అంది మినీ. నేను బ్యాడా అన్నాడు విరాజ్ సీరియస్గా. మరి బ్యాడే, కొంచెం బ్యాడ్. అంతలా కొడతారా ఎవరైనా అంది మినీ భయంగా. అసలు తిక్కలో ఉంటే మధ్యలో వచ్చాడు, నా స్టైల్లో ఒకటిచ్చా, దానికే ఇంత బిల్డప్ అని. చిన్ని నా తప్పేం లేదు కదా అన్నాడు విరాజ్ సాగరిక వైపు మెరిసే కళ్ళతో చూస్తూ. అతని కళ్ళల్లో తన మీద అభిమానంతో కూడిన ప్రేమ కనిపిస్తుంటే కాదని అవునని చెప్పలేకపోయింది సాగరిక. ఆమె ఏం మాట్లాడకపోయేసరికి బాధపడి, అంటే నువ్వు ఇంకా నా మీద కోపంగానే ఉన్నావా అన్నాడు విరాజ్. ఏం మాట్లాడలేదు సాగరిక. ఓకే ఫైన్, నువ్వు నన్నెందుకు క్షమించాలి, నా మీద కోపం ఎందుకు పోగొట్టుకోవాలి, నేను నీకేమవుతానని. వాడంటే నీ బావ, వాడు నీ తమ్ముడు, కానీ నేను ఓన్లీ నీ ఫ్రెండ్ కదా అనబోతున్న విరాజ్ తేరుకునేలా. నువ్వు నా ప్రాణం అంది సాగరిక ఒకసారిగా కళ్ళలో నీళ్లతో. చిన్ని ఏమన్నావు అన్నాడు విరాజ్. తన ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేసుకొని గబగబా తన రూమ్కి వెళ్ళిపోయింది సాగరిక. తను కూడా వెనకే వెళ్ళి సాగరిక క్లోజ్ చేస్తున్న డోర్ లాక్ అవ్వకుండా చెయ్యి పెట్టి వేలు పచ్చడి చేసుకున్నాడు విరాజ్. ఔచ్ అని అరిచిన అతన్ని చూసి, వీరు కళ్ళు కనిపించడం లేదా, చూసుకోవాలి కదా అని విరాజ్ నెత్తి మీద మొట్టికాయ వేసి అతని వేలికి తన చున్నీ చుట్టింది సాగరిక. అదేం పర్లేదులే చిన్ని, చిన్న దెబ్బే కదా, ఇందాకేమన్నావో మళ్ళీ చెప్పవా అన్నాడు విరాజ్ ఆశగా. అదేదో పొరపాటున వచ్చేసిందంది సాగరిక కళ్ళల్లో నీళ్లు ఊరుతుంటే మొహం పక్కకి తిప్పుకొని. ప్లీజ్ చెప్పు చిన్ని అన్నాడు విరాజ్. విరాజ్ ఏమైంది అరిచావు అని అన్నాడు వెనకే వచ్చిన మహి. డోర్లో వేలు పడింది అంది చిన్ని. అవునా, ఏది చూడని, అస్సలు జాగ్రత్తగా ఉండవా వీరు అని కసిరాడు మహి. నువ్వు ఉండరా, చిన్నితో మాట్లాడని అన్నాడు విరాజ్. సరిగ్గా నిద్ర లేక తిండి లేక లక్షణంకణాలు చేసినట్లున్న మహి మొహం చూసి మనసు చివుక్కుమని కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి సాగరికకి. చెప్పు చిన్ని ప్లీజ్ అన్నాడు విరాజ్ మళ్ళీ. చిన్ని నా మీద కావాలంటే లైఫ్ లాంగ్ కోపంగా ఉండరా, కానీ వాడిని క్షమించేయి, నిజానికి తప్పంతా నాదే, వాడు ఎన్నిసార్లు నీకు నిజం చెప్తానన్నా నేనే అంటున్న మహి చూసి మొహాన్ని చేతుల్లో దాచుకొని గుక్కపెట్టి గట్టిగా ఏడవడం మొదలెట్టింది చిన్ని. చిన్ని ఎందుకు ఏడుస్తున్నావు, సరే మమ్మల్ని క్షమించొద్దు, మేము వెళ్ళిపోతామని మహి చేతిని పట్టుకున్న విరాజ్ని మహితో పాటు కలిపి హత్తుకొని ఏడవడం మొదలెట్టింది సాగరిక. సాగరిక చేతులేసి చిన్నపిల్లల్లా ఏడవడం మొదలెట్టారు విరాజ్ మహిదర్ కూడా. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళబోతున్న అందరినీ ఆపి, వాళ్ళని అలానే ఏడవనివ్వండి మావయ్య, అప్పుడే వాళ్ళ మనసులో భారం తీరుతుంది. ముగ్గురు 10 ఏళ్ల నుంచి మోయలేనంత బరువుని గుండెల్లో మోస్తున్నారు, ఈరోజు అది తీరిపోనివ్వండి అని తను మాత్రం లోపలికి వెళ్ళి ఇంకా రక్తం కారుతున్న విరాజ్ వేలికి ఫస్ట్ ఎయిడ్ చేసి బ్యాండేడ్ వేసి కళ్ళు తుడుచుకుంది మా సౌదామిని. గంటపాటు గుండెలో భారం తీరిపోయేలా ఏడ్చి మొహం అంతా ఎర్రగా చేసుకున్నారు ముగ్గురు. సారీరా, ఇంకెప్పుడు నీకు అబద్ధం చెప్పం అన్నారు మహి వీరు. నేను కూడా సారీ, మీకు చెప్పే అవకాశం ఇవ్వాల్సింది నేను అని ఇద్దరి కళ్ళు తుడిచి ఇద్దరి నుదుటి మీద కిస్ చేసింది సాగరిక. సాగరిక కళ్ళు తుడిచి ఒకరి తర్వాత ఒకరు ఆమె నుదుటి మీద కిస్ చేశారు మహి వీరు. మరి నాకు కిస్ అంటూ వచ్చింది మినీ నవ్వుతూ కళ్ళు తుడుచుకొని. ముగ్గురు ఒకటయ్యి మినీని వెక్కిరించారు వెవేవే అని. లిప్స్ బెండ్ చేసి వాళ్ళ వైపు చూసింది మినీ. మినీ చెయ్యి పట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ రా,
చిన్ని ఈరోజు మాకు దగ్గరైందంటే నువ్వే కారణం. ప్రతి విషయంలోనూ మాకు సపోర్ట్ చేసావు. నువ్వు కూడా చాలా స్ట్రెస్ అయ్యావు అన్నాడు మహి మినీని హగ్ చేసుకొని. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి మహి, నన్ను పరాయిదాన్ని చేస్తున్నావా అంది మినీ కోపంగా నడుము మీద చేతులు పెట్టుకొని. అంత ధైర్యం మాకెక్కడిదే తింగరి అన్నాడు విరాజ్ మినీ బుగ్గ మీద కిస్ చేసి. వీరు తింగరి అంటే బాగోదు చెప్తున్నా అంది మినీ బుంగమూతి పెట్టి. నవ్వేశారంతా. నవ్వింది చాలు, పదండి. ముగ్గురు పూర్తిగా తినకుండానే వచ్చేసారని ప్లేట్లో రైస్ కలిపి ముగ్గురికి గోరుముద్దలు తినిపించింది మినీ. ఆ క్షణంలో ఆమెలో అమ్మ కనిపించింది ఆ ముగ్గురికి. కిరణ్ గారు అంది మీరా. ఏంటి మీరా అన్నాడు కిరణ్. నేనంటే మీకు ఎందుకంత ప్రేమ అని అడిగింది మీరా. డోంట్ నో మీరా. ఏం అన్నాడు కిరణ్. తెలుసుకోవాలనిపించింది అంది మీరా. ఎందుకంటే చెప్పలేను, ఎంత అంటే మాత్రం చెప్పగలనేమో అన్నాడు కిరణ్. ఎంత అంది మీరా. నువ్వు బాధపడితే ఆ బాధకి కారణమైన వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేసేంత, నీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే అడవినైనా సరే తగలబెట్టేసేంత, నువ్వు ఏడిస్తే ఆ ఏడుపుకి కారణమైన వాళ్ళని పాతేయాలనిపించేంత ప్రేమ అన్నాడు కిరణ్. పోండి కిరణ్, పోలీస్ అనిపించుకున్నారు మొత్తానికి. నేనంటే ఎంత ప్రేమో చెప్పమంటే అందరినీ చంపేస్తానంటున్నారు అంది మీరా. చంపడం అయితే పక్క, నాకు ఇలానే చెప్పడం వస్తుంది మీరా. పోనీ చూపించినా నువ్వంటే ఎంత ప్రేమో అన్నాడు కిరణ్ కారు ఆపి మీరా వైపు ప్రేమగా చూస్తూ. అతని కళ్ళల్లో ప్రేమకి హా అంది మీరా. తన కుడి చేతిని మీరా తల వెనుకకి పోనిచ్చి ఎడమ చేతిని ఆమె నడుము చుట్టూ బిగించి చాలా అంటే చాలా సాఫ్ట్గా మీరా పెదాలను అందుకున్నాడు కిరణ్. గట్టిగా కళ్ళు మూసుకొని బిగుసుకుపోయింది మీరా. మీరా కొంచెం నీ లిప్స్ ఓపెన్ చేయు. మరీ అలా బిగుసుకుపోతే ఎలా అని అన్నాడు తన పెదవులు మీరా పెదవుల మీద నుంచి తీయకుండానే కిరణ్. నాకు భయం వేస్తుంది కిరణ్ అంది మీరా. భయపడకు, నేను నిన్నేం చేయనని మీరా వేసుకున్న సైడ్ కట్ టాప్ లోపలికి చెయ్యి పోనించి డైరెక్ట్గా ఆమె నడుముని గట్టిగా నొక్కాడు కిరణ్. సుర్రుమన్న నొప్పికి పెదాలని విడదీసింది మీరా. అదే అదునుగా ఆమె కింద పెదవిని తన రెండు పెదవుల మధ్య బంధించి పావుగంట సేపు తను ప్రపంచాన్ని మరిచి మీరాని కూడా మర్చిపోయేలా చేశాడు కిరణ్. ముందు కంగారు పడిన ముద్దుకి బెండ్ అవుతూ కిరణ్ జుట్టులోకి తన చేతిని పోనించింది మీరా. అరగంట తర్వాత విడిపడి కిరణ్ హగ్ చేసుకొని, మరి ఈరోజు నేను చాలా ఏడ్చాను, మరి నా ఏడుపుకి కారణమైన వాళ్ళని ఏం చేయరా అంది మీరా. చంపేనా అన్నాడు కిరణ్. ఏంటి అంది మీరా. ఆ గిరీశాన్ని చంపేనా అన్నాడు కిరణ్. కానీ ఫొటోస్ ఇంకా వాడి దగ్గరే అంది మీరా. ఆ టాపిక్ మాట్లాడొద్దు. అయినా వాడిని చంపమని నువ్వు చెప్పే వరకు ఆగను నేను. నువ్వు ఏడ్చినప్పుడే వాడికి చావు కన్ఫర్మ్ చేశాను. కానీ ఊరికే వాడిని చంపేస్తే ఎలా? మాధవి జరిగిన అవమానాన్ని పోగొట్టాలి కదా. అందరిలోనూ తను ఏ తప్పు చేయలేదని నిరూపించాలని చెప్పారు నీ అన్నలు. నిజానికి అందుకే వాడిని చంపకుండా ఇప్పటి వరకు ఆగారు. లేకపోతే ఎప్పుడో నీ అన్నల చేతిలోనే చచ్చేవాడన్నాడు కిరణ్. మరి వాడి చావుకి ఎప్పుడు ముహూర్తం పెట్టారంది మీరా. వాడి చావు భయంతో ఇప్పటికీ నీవి సాగరికవి ఫొటోస్ దాచిపెట్టాడు. అవి ఎక్కడున్నాయో వాడికి తప్ప ఎవరికీ తెలియదు. ముందు ఆ ఫొటోస్ గురించి తెలుసుకుని అప్పుడు వాడిని నేనే ఎన్కౌంటర్లో లేపేస్తా అన్నాడు కిరణ్ స్టీరింగ్ మీద చేతిని బిగించి. అంత అవకాశం నా అన్నలు మీకు ఇవ్వరేమో అని. మరి ఆ ఫొటోస్ కోసం ఏంటి మీ ముగ్గురి ప్లాన్ అంది మీరా. వాడికి ఆల్రెడీ 7 సంవత్సరాల జైలు శిక్ష పడింది. కల్తీసారా విషయంలో నీ అన్నలే వాడిని జైలుకి పంపారు. అప్పుడు మేము అరేంజ్ చేసిన ఒకడు ఆ 7 సంవత్సరాలు వాడితో స్నేహం చేశాడు. అతని ద్వారా ఫొటోస్ ఎక్కడున్నాయో తెలుసుకుంటామన్నాడు కిరణ్. మన ప్రాబ్లం కోసం ఏ తప్పు చేయని వేరే వ్యక్తిని జైల్లో ఉంచారా పాపం అంది మీరా. లేదు మీరా, అతను ఒకరిని హత్య చేశాడు, అందుకని అతనికి లైఫ్ పడింది. కానీ హెల్ప్ చేస్తే అతన్ని రిలీజ్ చేయిస్తానని మాట ఇచ్చానన్నాడు కిరణ్. హత్య చేసిన వాడిని బయటికి పంపిస్తే ప్రమాదం కదా అంది మీరా. లేదు మీరా, అతను చాలా మంచివాడు. అతని కూతుర్ని ఒకటి రేప్ చేస్తే వాడిని చంపి జైలుకి వెళ్ళాడు. అతను బయట ఉన్న ఎలాంటి ప్రమాదం లేదు. అలాంటి వాళ్ళు బయటే ఉండాలన్నాడు కిరణ్ అని ఇంకా విషయం వదిలేసింది మీరా. సరిగ్గా అప్పుడే
గిరీశం ఇంటి డోర్ కొట్టాడు అతని ఫ్రెండ్ అనుకుంటున్న వెంకన్న. రాణి 2 డేస్ నుంచి మేనక రావడం లేదేంటని అడిగాడు గణేష్. ఆమె మాటలకి అల్లరికి బాగా అలవాటు పడ్డాడుగా పాపం. తనకి టైఫాయిడ్ ఫీవర్ అంట సార్, అందుకే రావడం లేదంది ఆ రాణి అనే అమ్మాయి. ఓ, ఎన్ని రోజుల్లో వస్తుందో తెలుసా అన్నాడు గణేష్. నో సార్ అంది రాణి. సరే, నువ్వు ఆ పొటాటో ఫ్రై కాసేపు వేయించి స్టవ్ ఆఫ్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసేయని, చెయ్యాలా వద్దా అని ఆలోచించి చించి హాయ్ మేనక్క అని మెసేజ్ చేశాడు గణేష్. 10 సెకండ్లలోనే మెసేజ్ చూసి హాయ్ సార్ అని మెసేజ్ చేసింది మేనక. ఏంటి అమ్మాయి, ఫీవర్ అయితే పడుకుని రెస్ట్ తీసుకోవడం మానేసి మొబైల్ చూస్తూ కూర్చుందేమో, వెంటనే రిప్లై ఇచ్చింది అనుకుని ఫీవర్ అంట కదా, తగ్గిందా అని మెసేజ్ చేశాడు గణేష్. కొంచెం తగ్గింది సార్, పర్లేదు అంది మేనక. రెస్ట్ తీసుకో, మొబైల్ ఎక్కువగా చూడకన్నాడు గణేష్. ఓకే సార్ అంది మేనక. ఓకే అన్నాడు గణేష్. ఓకే సార్ అంది మేనక. మేనక, నీకు విషయం చెప్పాలన్నాడు గణేష్. చెప్పండి సార్ అంది మేనక. ఐఎమ్ సారీ అన్నాడు గణేష్. ఎందుకు సార్ అంది మేనక. అదే, ఆ రోజు పిండి నేను కావాలని అలా చేయలేదు, ఏదో పొరపాటున జరిగింది అన్నాడు గణేష్. అప్పటికి ఆ విషయం మర్చిపోయిన మేనక, ఇట్స్ ఓకే సార్, మీరేంటో నాకు తెలుసు, దట్స్ వై ఐ లైక్ యూ అంది మేనక. థ్యాంక్ యూ మేనక, నన్ను అర్థం చేసుకున్నందుకు. టేక్ కేర్, బాయ్ అని చాట్ ఎండ్ చేశాడు గణేష్ ప్రశాంతమైన మనసుతో. కానీ మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని మనసులో అనుకుని బాయ్ సార్ అని చాట్ ఎండ్ చేసింది మేనక. నైట్ డిన్నర్ టైం వరకు కూడా చిన్నీని వదలకుండా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు విరాజ్. వాళ్ళ మాటలు వింటూనే సరిగ్గా లేని నిద్రకి సాగరిక ఒడిలోనే ఫుల్గా నిద్రపోయాడు మహి. విరాజ్ గారు, ఇంక బయటికి వస్తారా మీ ముగ్గురు అని అడిగింది పొద్దుటి నుంచి పనులన్నీ చక్కబెట్టి అలసిపోయిన మిని. వస్తున్నామని మహిని లేకపోయాడు విరాజ్. అతని చేతిని పట్టుకొని ఆపి, వద్దు వీరు, బావని నిద్రపోనివ్వు అంది సాగరిక. ఓకే చిన్ని. మై గాడ్, ఏమన్నావు, వాడిని బావన్నావు కదా అన్నాడు విరాజ్. అందంగా బ్లష్ అయింది చిన్ని. వాడు నిద్రపోయాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎగిరి గంతేసేవాడని. సరే, వాడు లేచాక ఇద్దరు డిన్నర్ చేయండి, నేను నా తింగరి తినేసి నిద్రపోతాం, పాపం అది చాలా అలసిపోయింది అన్నాడు వీరు. వీరు, మినీని బాగా చూసుకుంటున్నావు కదూ, తనని బాధ పెట్టకిప్పుడు అంది సాగరిక. నో, తను నా ప్రాణం చిన్ని, ఎప్పటికీ దాని మీద నా ప్రేమ మారదన్నాడు విరాజ్. మరి నేనేంటి అంది సాగరిక. అది నా ఆరో ప్రాణం అయితే నా పంచ ప్రాణాలు నువ్వే అని సాగరిక నుదుటిన కిస్ చేసి ఐ లవ్ యూ అన్నాడు విరాజ్. లవ్ యూ టూ వీరు అని విరాజ్ జుట్టు చెరిపింది సాగరిక. ఐ లైక్ ఇట్ అని నవ్వుతూ బయటికి వెళ్ళి, చిన్ని మహి తర్వాత తింటారు, పదా మనం తిందామని మినీతో కలిసి డిన్నర్ చేసి తమ బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు విరాజ్. విరాజ్ గారు, స్నానం చేయరా అంది మినీ. చేస్తానే, చాలా చిరాగ్గా ఉంది, డ్రెస్ తీసి పెట్టు, ఏసీ ఆన్ చేయి అని టవల్ తీసుకుని బాత్రూంలోకి దూరాడు విరాజ్. అతను వచ్చేసరికి శారీ మార్చుకుందాం అనుకుని ఓపిక లేక అలానే మంచం మీద వాలింది మినీ. ఫ్రెష్ అయి వచ్చి మినీని గుండెల మీద పడుకోబెట్టుకుని, నిద్రపో, ఫుల్ అలసిపోయావు అన్నాడు విరాజ్. అతని పెదవుల మీద అంటున్నట్లు ముద్దు పెట్టి తను వెళ్ళకిలా పడుకుని విరాజ్ వైపు చూసి చేతులు చాచింది మిని. ప్రేమగా ఆమె గుండెల మీద తల పెట్టుకుని పడుకొని, లవ్ యూ తింగరి అన్నాడు విరాజ్. లవ్ యూ టూ వీరు అని అతని మొహాన్ని ఇంకా గట్టిగా తన గుండెలకు హత్తుకొని నిద్రపోయింది మిని. ఆమె నిద్రపోయాక సరిగ్గా అడ్జస్ట్ చేసి మళ్ళీ మినీని తన గుండెల మీదకి తెచ్చుకొని పడుకున్నాడు విరాజ్. అలసిన శరీరం నిద్రకి ఆగనంటుంటే. నిద్రలో ముద్దుగా ఉన్న మహి తల నిమురుతూ తమిద్దరి మధ్య జరిగినవన్నీ గుర్తు తెచ్చుకొని చిన్నగా నవ్వడం మొదలెట్టింది సాగరిక. తెల్లారిందా మెలకువ రావడంతో తన మొహాన్ని చిన్ని పట్ట మీద రుద్దుతూ అడిగాడు మహి. ఇంకా లేదు, టైం 11 అయిందంతే బావా అంది చిన్ని. అని పైకి ఎగబాకుతూ చిన్ని గుండెల మీద తల పెట్టుకొని ఐ లవ్ యూ చిన్ని అన్నాడు మహి.
అతని తల నిమిరి నుదుటిన కిస్ చేసి లవ్ యూ టూ బావా అంది చిన్ని. వాట్ అని ఒక్కసారిగా అరిచి లేచి కూర్చున్నాడు మహి. ఏమైంది అంది సాగరిక. నువ్వు ఇప్పుడు ఏదో అన్నావు అన్నాడు మహి. నో, నేనేం అనలేదు అంది సాగరిక. లేదు, లవ్ యూ టూ బావా అన్నావు, నాకు వినబడింది అన్నాడు మహి. నేను అలా ఏం అనలేదు. నీకు నిద్రమత్తులు ఇంకా వదిలినట్లేదు. పద డిన్నర్ చేద్దాం అని బెడ్ మీద నుంచి దిగింది సాగరిక. వెళ్తున్న ఆమె చేతిని పట్టుకొని ఆపి, ప్లీజ్ రా, నిజం చెప్పు, మమ్మల్ని అబద్ధం చెప్పొద్దని నువ్వు అబద్ధం చెప్తున్నావా అని దెప్పాడు మహి ప్రేమగానే. దెప్పుతున్నాడు సచ్చినోడనుకుని తమ దగ్గరే నేర్చుకున్నా అంది చిన్ని వెటకారంగా. నేను ఇంకా చాలా నేర్పాను, అవి కూడా గుర్తున్నాయా? కోర్స్ నువ్వు కూడా నేర్పావనుకో అన్నాడు మహి అల్లరిగా. బుగ్గలు కెంపులవుతుంటే వదులు బావా అంది చిన్ని. ఇంకొకసారి పిలవ్వే, వదిలేస్తాను అన్నాడు మహి. బావా ప్లీజ్ వదులు అంది సిగ్గుని దాచలేక సాగరిక. ఓకే ఓకే అని చిన్ని చేతిని వదిలేశాడు మహి. పరుగున డోర్ వరకు వెళ్ళి వెనక్కి తిరిగింది చిన్ని. ఇంకా బెడ్ చివరనే కూర్చొని తన స్టైల్లో నవ్వాడు మహి. ఆ నవ్వుకి మనసు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే పరుగున మహి దగ్గరికి వెళ్ళి అతన్ని గట్టిగా గుండెలకి హత్తుకుంది చిన్ని. చిన్ని నడుము చుట్టూ చేతులేసి ఇంకా గట్టిగా హక్ చేసుకొని చిన్ని గుండె మీద ముద్దు పెట్టాడు మహి. ఆ ముద్దుకి మహిని వదిలి కోపంగా చూసింది చిన్ని. హిహి సారీ అన్నాడు మహి ముద్దుగా మూతి ముడిచి. ఆ ముడిచిన పెదవులు అందుకొని ఇష్టంగా కిస్ చేయడం మొదలెట్టింది చిన్ని. మొదటిసారి ప్రాణసకి ఇష్టంగా ఇస్తున్న ముద్దుని డీప్ కిస్గా మార్చి ఆమెతో కలిసి బెడ్ మీద పడ్డాడు మహి ముద్దుని బ్రేక్ చేయకుండానే. పావుగంట గడిచాక మహిని వదిలి అతని కళ్ళలోకి చూసింది సాగరిక. ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు మహి. అతని మొహాన్ని చేతుల్లోకి తీసుకొని, నా వల్లేగా ఇలా అయిపోయావు. మీరంతా ఎంత పెయిన్ తీసుకున్నారో తెలిసాక నా మీద నాకే అసహ్యం వేస్తుంది. దీనంతటికీ కారణమైన ఆ గిరీశాన్ని చంపేయాలని ఉంది అంది సాగరిక కోపంగా. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాం. వాడిని చంపే అవకాశం నీకే ఇస్తానులే అన్నాడు సాగరిక జుట్టుని చెవి వెనక్కి పెడుతూ. డిన్నర్ చేద్దామా అంది సాగరిక. ఆకలేస్తుందా అన్నాడు మహి. నీకు అంది సాగరిక. నాకు కూడా చాలా ఆకలేస్తుంది అన్నాడు మహి. అతని కళ్ళల్లో అల్లరికి యూ ఈడియట్, చంపేస్తా అలా చూస్తే అని మహిని లాక్కెళ్ళి ఒకటే ప్లేట్లో డిన్నర్ వడ్డించింది సాగరిక. తను తింటూ ఆమెకు తినిపిస్తూ, ఎలానే ఆ విఠలగాడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు అన్నాడు మహి నార్మల్గా. ఏమో, కోపంతో అలా బిహేవ్ చేశాను అంతే, కానీ నాకు ఆయన మీద ప్రేమేం లేదు, బట్ అభిమానం ఉంది. హీ ఈజ్ స్పెషల్ ఫర్ మీ. నన్ను నీలానే కేర్ చేశాడు. నా విషయంలో తను ప్యూర్ సోల్ అంది చిన్ని. వాడి మీద నీకు ప్రేమ లేదన్న విషయం నాకే కాదు, నీ తమ్ముడితో సహా అందరికీ తెలుసని. అయినా చిన్ని, ఒక్కటి మాత్రం నిజమే, వాడు నిన్నెప్పుడు తప్పుగా తాకడం కాదు కదా, కనీసం చూడలేదు కూడా. నాకు ఒక్కోసారి వాడు నిన్ను మీ నాన్నలా చూసుకుంటున్నట్టు అనిపించేది అన్నాడు మహి. నిజమా అంది సాగరిక. వాడికి నువ్వంటే ఎలాంటి ఫీలింగో నాకే కాదు, వాడికి కూడా తెలియదేమో అన్నాడు మహి. కానీ ఒకటి, నన్ను టచ్ చేస్తే చాలు అతని గుండె వేగం పెరిగిపోయేది, అది ఎందుకో మరి అంది సాగరిక. వాడి మనసులో ఏదో పెయిన్ ఉందని. ఏయ్, ఇంతకీ నీ తమ్ముడేడి, ఉన్నాడా పోయాడా అన్నాడు మహి. ఇంటికెళ్ళాడు, అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది కదా అంది చిన్ని. చిన్ని ఒక డౌటే అన్నాడు మహి. డేట్ ఎందుకు అడుగు మహికి హ్యాండ్ టవల్ ఇస్తూ అంది సాగరిక. చేతులు తుడుచుకొని సాగరికని ఎత్తుకొని తన రూమ్కి తీసుకెళ్తూ, నువ్వంత ఈజీగా ఎవరితోనూ కలవలేవు కదే, అలాంటిది ఇంత తక్కువ టైంలో ఆ నవీన్ గడు నీకు పంచప్రాణాలు వాడే అయిపోయాడేంటి? వాళ్ళ పేరెంట్స్ని కూడా నీ ఓన్ చేసేసుకున్నావు. అసలు ఎలా మారిపోయావు అన్నాడు సాగరికని బెడ్ మీద పడుకోబెట్టి తన షర్ట్ విప్పుతూ. రే, ఏం చేస్తున్నావురా అంది సాగరిక. నేనేం చేశానే అన్నాడు మహి. షర్ట్ ఎందుకు తీసేస్తున్నావు అంది సాగరిక.
ఫ్రెష్ అవ్వాలి, చాలా చిరాగ్గా ఉంది, అందుకే షర్ట్ తీస్తున్నా, కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు మహి. ఏమో, ఆన్సర్ నాకే తెలీదు. వాళ్ళు నాకు పరాయి వాళ్ళలా అనిపించరు, వాళ్ళు నా ఫ్యామిలీయే అనిపిస్తారు. ఇక నవీన్ అయితే వాడి గురించి ఏం చెప్పాలో తెలియదు, కానీ నాకు నువ్వన్నా, వీరు అన్నా, మినీ అన్నా ఎంత ప్రేమో, దాని మీద వాడంటే రవ్వంత ప్రేమ ఎక్కువ అంది సాగరిక నిజాయితీగా. మాకంటే వాడే ఎక్కువ అన్నాడు ఆశ్చర్యంగా మహి. చిన్నపిల్లాడు కదా, కొంచెం ముద్దు చేస్తానంతే అంది సాగరిక. వాడు చిన్నోడేంటి, పెళ్లి చేస్తే వాడిలాంటి వాళ్ళని 10 మందిని కంటాడని, ఆ షెల్ఫ్లో నైట్ డ్రెస్ ఉంటుంది తీయవే అని స్నానానికి వెళ్ళాడు మహి. మహి వచ్చేసరికి డ్రెస్ తీసి పెట్టింది సాగరిక. ట్రాక్ ప్యాంట్ మాత్రమే వేసుకొని టీషర్ట్ లోపల పెట్టేవే అని తల తుడుచుకుంటూ బాల్కనీలోకి వెళ్ళాడు మహి. ఈ మధ్య సరిగ్గా తిండి లేక, ఇంకా కొంచెం చిక్కడం వల్ల అతని బలమైన భుజాలు, 6 ప్యాక్ బాడీ బాగా ఎలివేట్ అవుతూ సాగరికని దొంగ చూపులు చూసేలా చేసింది. ఆమె చూపులు గుచ్చుకుంటుంటే, మరీ అంతలా సైటు కొట్టకు, దిష్టి తగులుద్దన్నాడు మహి అటు ఇటు తిరిగే. అతని మాటలకి చిన్నగా నవ్వుకుని, నీకు వెనక కూడా కళ్ళున్నాయా అని షర్ట్లెస్గా ఉన్న అతన్ని బ్యాక్ హక్ చేసుకుంటూ అడిగింది సాగరిక. ఏం, మీ అమ్మాయిలే మిమ్మల్ని ఎవరు చూస్తున్నారో వెనక్కి తిరగకుండా కనిపెట్టగలరా? మేము కూడా అలా చేయగలం, బట్ మేము మీలా ఇరుకు హృదయం ఉన్నవాళ్ళం కాదు కాబట్టి మీలా మమ్మల్ని చూసినోళ్ళని కళ్ళతోనే కాల్ చేయమన్నాడు మహి సాగరికని తన ముందుకు తెచ్చుకొని హత్తుకుంటూ. మరేం చేస్తారు అంది సాగరిక మహి హృదయం మీద పెదవులద్ది. ఎంజాయ్ చేస్తాం ఆ చూపులనని సాగరికతో కలిసి బాల్కనీలో ఉన్న క్రెడిల్లో కూర్చొని స్లోగా మూవ్ అవుతూ స్వీట్ నథింగ్స్ చెప్పడం మొదలెట్టాడు మహి. అతని ఛాతీకి తన వీపును అంటించి మహి చెప్పేవి వింటూనే అలా నిద్రపోయింది సాగరిక. ఆమె నిద్రపోయిందని భారంగా కదులుతున్న ఆమె గుండెలు చెప్తుంటే సాగరికని ఎత్తుకొని ఆమెతో పాటు బెడ్ మీద పడుకున్నాడు మహి. విఠల్ అని పిలిచింది అతని కోసం వచ్చిన సౌజన్య. నువ్వా? నువ్వెందుకు స్టేషన్కి వచ్చావు అని అడిగాడు విఠల్ తమ చుట్టూ ఉన్న మగవాళ్ళ చూపులు సౌజన్యని తరుముతుంటే కోపంగా చూస్తూ. నువ్విలా జైల్లో ఉంటే నేను ఎలా ప్రశాంతంగా ఉంటానని. నీకు 2 డేస్లో బెయిల్ ఇప్పిస్తాను, కంగారు పడకు అంది సౌజన్య జైలు ఊచల మధ్యలోంచి తన చేతిని అతని చెంపపై పెట్టి. అవసరం లేదు, నువ్వు వెళ్ళు, నేను మేనేజ్ చేసుకుంటాను అనబోయి ఆమె కళ్ళల్లో నీళ్ళకి అనలేక తన చెంపపై నుంచి ఆమె చేతిని తీసేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళన్నాడు విఠల్. అని చేతిలో ఉన్న బొకేని విఠల్కి ఇచ్చి, ఐ లవ్ యూ సో మచ్ అంది సౌజన్య. ఆ బొకేని చూసి సౌజన్య వైపు ఆశ్చర్యం ప్లస్ కోపం మిక్స్ చేసి చూశాడు విఠల్. నువ్వు ఇంట్లో ఉంటే ఎప్పట్లో నీకు తెలియకుండా సీసీ కెమెరా పగలగొట్టి గేట్ దగ్గర పెట్టేదాన్ని, మరి నువ్వు ఇంట్లో లేవు కదా అంది సౌజన్య. ప్లీజ్ నువ్వు వెళ్ళు, నన్ను ఇరిటేట్ చేయకు. కష్టంలో బాధలో ఉన్నప్పుడు ఎవరైనా మన మీద కేరింగ్ చూపిస్తే వాళ్ళ మీద తెలియని ఫీలింగ్ పుడుతుంది. అదే ఇప్పుడు విఠల్లో మొదలైంది. అది సౌజన్యకి అర్థం కాకూడదని వెళ్ళిపోమంటున్నాడు. వెళ్తాను, ఇదిగో నీకోసం నువ్వు తినే డైట్ ఫుడ్. నేను ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాను, తిను అని ఇంకో కవర్ ఇస్తూ, ఇది నీకోసం నైట్ డ్రెస్, ఆ బట్టలతో చిరాగ్గా ఉంటుంది కదా అంది సౌజన్య. నా సైజ్ నీకెలా తెలుసు అన్నాడు విఠల్. తెలీదు, అందుకే నీ ఇంటికే వెళ్ళి తెచ్చా. నేను మీ ఇంటికి వెళ్ళకూడదా అంది సౌజన్య. ఏం మాట్లాడలేదు విఠల్. విఠల్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని, నీకు నేనున్నాను, కంగారు పడకని చేతిని కిస్ చేసింది సౌజన్య. తన చేతిని విడిపించుకొని, నువ్వు టెన్షన్ పడకు, మావయ్య నా బెయిల్కి ఏర్పాట్లు చేస్తున్నాడు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళన్నాడు విఠల్. నేను కూడా ట్రై చేస్తానని ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోయింది సౌజన్య. అతను విఐపి కాబట్టి అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. డ్రెస్ చేంజ్ చేసుకుని తన డైట్ ఫుడ్ తిని, అది తన ఇంట్లో చేసిందని అర్థం చేసుకుని సాగరిక ఏం చేస్తుందో అని ఆలోచించడం మొదలెట్టాడు విఠల్. డాడీ, విఠల్ బాబుకి బెయిల్ దొరికిందా అని అడిగాడు నవీన్. నేను హామీ ఉండి వాడిని బయటికి తీసుకొస్తున్నానన్నారు మధుసూదన్ గారు.
నేను కూడా మీతో పాటు స్టేషన్కి రానా అన్నాడు నవీన్. వద్దు, నువ్వు పోలీస్ స్టేషన్కి రావడం నాకు మీ అక్కకి నచ్చదన్నారు మధుసూదన్ గారు. అక్కని మిస్ అవుతున్నారా అన్నాడు నవీన్. సాగరిక నాకు సొంత కూతురు కంటే ఎక్కువైపోయిందిరా. నైట్ అస్సలు నిద్ర పట్టలేదు. తను లేక ఇల్లంతా ఖాళీ అయిపోయినట్లుంది. మీ మమ్మీ అయితే నిద్రలో కూడా తననే కలవరిస్తుందన్నారు ఆయన. నాకు కూడా డాడీ, కానీ మనం అలవాటు చేసుకోవాలి. అక్కడ జరిగిందంతా చెప్పాను కదా. అక్క మహి బావతో ఉంటేనే సంతోషంగా ఉంటుంది. బావ అంటే అక్కకి ప్రాణం అన్నాడు నవీన్. అలాగే అలవాటు చేసుకుందాం, కానీ నాదొక చిన్న కోరికరా అన్నారు మధుసూదన్ గారు. ఏంటి డాడీ అన్నాడు నవీన్. సాగరిక మహిదర్కి పెళ్ళయ్యే వరకు తనని మన ఇంట్లోనే ఉండనిద్దాం. ఇక్కడి నుంచి పెళ్లి చేసి పంపుదాం. మీ మమ్మీ నేను నైట్ అంతా ఇదే మాట్లాడుకున్నాం అన్నారు మధుసూదన్ గారు. అలాగే చేద్దాం డాడీ, కానీ కొన్ని డేస్ ఆగుదాం. ఈలోగా అంతా సెట్ అవుతుందన్నాడు నవీన్. మరి విఠల్ సంగతి ఏంటి? వాడు సాగరికని ప్రేమించాడేమో కదా అన్నారు మధుసూదన్ గారు. లేదు డాడీ, విఠల్ బాబుకి అక్క మీద అభిమానమే కానీ ప్రేమ లేదు. అంటే ఉంది, కానీ మనం అనుకునే ప్రేమ కాదు. నాకు అలానే అనిపించిందని. బావ అక్క హ్యాపీగా ఉంటే తను కూడా హ్యాపీ అవుతాడని. నేను బయటికి వెళ్ళొస్తాను డాడీ, చిన్న వర్క్ ఉందని వెళ్ళిపోయాడు నవీన్. వాళ్ళిద్దరూ అంతలా మాట్లాడుకున్న బెంగగా ఉన్న ఇంద్రాణి గారిని చూసి సాగరికని మిస్ అవుతుందని అర్థమైంది మధుసూదన్ గారికి. ఈలోగా అమ్మ అంటూ వచ్చింది సాగరిక మహితో పాటు. సాగరిక కళ్ళలో కోటి కాంతులతో ఎదురెళ్ళి హత్తుకున్నారు ఇంద్రాణి గారు. మార్నింగ్ తొందరగా లేచి ఫ్రెష్ అయ్యి పూజ గదిలో దీపం పెట్టడానికి వెళ్ళింది సౌదామిని. మహేశ్వరి గారు లేని లోటు స్పష్టంగా తెలుస్తుంటే మరిది అత్తగారు తొందరగా ఇంటికి వచ్చేలా చూడమని మొక్కుకొని పూజ చేసి బ్రేక్ఫాస్ట్ కుక్ చేయడానికి రెడీ అయ్యింది మినీ. ఇంట్లో ఎంతమంది మెయిడ్స్ ఉన్నా తనే కుక్ చేస్తారు మహేశ్వరి గారు. అదే కంటిన్యూ చేస్తుంది మినీ కూడా. బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యేసరికి ఒక్కొక్కరు రెడీ అయ్యారు, వచ్చారంతా. మినీ మినీ అని పిలిచాడు విరాజ్. ఏంటి విరాజ్ గారు అంది మినీ. నాకు తొందరగా బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇంపార్టెంట్ వర్క్ ఉందన్నాడు విరాజ్. ఏంటో అంత ఇంపార్టెంట్ అన్నారు సాగర్ గారు. మామ్ని తమ్ముడిని తీసుకురావాలి కదా డాడీ అన్నాడు విరాజ్. వీరు నాకు కోపం తెప్పించుకు అన్నారు ఆయన అసహనంగా. నా కోపం గురించి తెలుసు కూడా నాతో వాదించొద్దు డాడీ అన్నాడు విరాజ్. అంకుల్ ప్లీజ్, నిన్న కిరణ్ ఏం చెప్పాడో విన్నారు కదా. ఇంటికి కాబోయే అల్లుడిగా అతని మాటకి మనం విలువ ఇవ్వాలి. ముందు మీరా పిల్ల అవనివ్వండి, తర్వాత విషయం ఆలోచిద్దామని తండ్రి కొడుకుల్ని కూల్ చేశాడు మహి. సైలెంట్గా తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు సాగర్ గారు. చిన్ని ఎక్కడికైనా వెళ్తున్నావా అన్నాడు విరాజ్. అవును వీరు, అమ్మ నాన్నని మిస్ అవుతున్నా, బావని తీసుకెళ్ళమంటే ఓకే అన్నాడంది సాగరిక. అంతదానికి మీరు వెళ్ళాలా? మానస ఆంటీ వాళ్ళని నేనే రమ్మనేవాడిని కదా. ఊరు వెళ్తే రావడానికి లేట్ అవుతుంది. నిన్ను మిస్ అవుతానన్నాడు విరాజ్. నేను మా ఊరు హో, నువ్వు పొరబడ్డావు వీరు. నేను చెప్పింది ఇంద్రణి అమ్మ వాళ్ళ గురించి అంది సాగరిక. వాట్ అని మహి వైపు చూశాడు విరాజ్. నవీన్ పేరెంట్స్ అన్నాడు మహి. హో అని. ఓకే, తొందరగా వచ్చేయండి, నేను ఈవినింగ్లోకి వచ్చేస్తానని వాళ్ళతో. చిన్నీకి ఇంత వార్నింగ్ ఎప్పుడు బిల్ అయిందో అనుకుంటూ కార్ తీసుకుని తన అమ్మమ్మ ఊరు బయలుదేరాడు విరాజ్. బ్రేక్ఫాస్ట్ చేసేసి మహితో పాటు తన ఇంటికి వెళ్ళింది సాగరిక. ఇంట్లో ఎవరూ లేక బోర్ ఫీల్ అవుతున్న మినీ దగ్గరికి మై హూనా అంటూ వచ్చింది వైదేహి. వైదేహి అంటూ హ్యాపీగా ఎదురెళ్ళింది మినీ. హాయ్ అక్క అంటూ మినీని హక్ చేసుకుని ఏం చేస్తున్నావు అంది వైదేహి. వైదేహి నువ్వేంటి సడన్గా వచ్చావు అంది మినీ. ఒక్కదానివే ఇంట్లో ఉన్నావని విరాజ్ బాబా ఫోన్ చేశారు, అందుకే వచ్చేసా. ఏం చేస్తున్నావు అంది వైదేహి. ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎంత బిజీగా ఉన్నా తన గురించి పట్టించుకునే విరాజ్తో ఎప్పటికప్పుడు ప్రేమలో పడుతూనే ఉంటుంది సౌదామిని. ఏం చేయట్లేదు, లంచ్ కుక్ చేయాలంది మినీ. పద, నీకు నేను హెల్ప్ చేస్తాను అంది వైదేహి. నీకు కుకింగ్ తెలుసా అంది మినీ. నో అంది వైదేహి.
మరి హెల్ప్ ఎలా చేస్తావు అంది ఆశ్చర్యంగా మినీ. వెజిటేబుల్స్ కట్ చేయడం, మసాలా మిక్సీ వేయడం, గ్యాస్ సిమ్లో పెట్టడం, అన్నిటికంటే పెద్ద హెల్ప్ నీకు బోరు కొట్టకుండా మాట్లాడడం అంది వైదేహి. వైదేహి మాటలకి అందంగా నవ్వేస్తూ, నీకు చాలా పనులు వచ్చే అంది మినీ. వెక్కిరిస్తున్నావా అంది వైదేహి మూతి ముడిచి. అలాంటిదే, పద నీతో చాలా మాట్లాడాలంది మినీ. వైదేహి, నిరాజ్ నెంబర్ ఉందా నీ దగ్గర అంది మినీ. కానీ రోజు కాల్ చేయరు తను. నేను కూడా ఈ మధ్య అయితే అసలు కాల్ చేయలేదు అంది వైదేహి డల్గా. అని వైదేహితో మాట్లాడుతూ లంచ్ ప్రిపేర్ చేసి హనీమూన్ నుంచి తెచ్చినవన్నీ ఎగ్జిబిషన్ పెట్టింది సౌదామిని. 4 గంటల ప్రయాణం తర్వాత ఊర్లోకి ఎంటర్ అయింది విరాజ్ కార్. తను చూసినప్పటికీ ఇప్పటికీ చిన్న సైజు టౌన్లా మారిన ఊరిని చూస్తూ తన మావయ్య ఇంటి ముందు కారాపాడు విరాజ్. రూమ్లో దిగులుగా కూర్చున్న మహేశ్వరి గారికి తన పెద్ద కొడుకు వచ్చాడని మనసు చెప్తుంటే ఆరాటంగా బయటకు వచ్చారు. అప్పుడే కారు దిగి డోర్ క్లోజ్ చేస్తున్నాడు విరాజ్. కొడుకుని చూసి దుఃఖం ఆగనంటుంటే వీరు అని ఏడుస్తూ విరాజ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకున్నారు మహేశ్వరి గారు. మామ్ అని చిన్నపిల్లాడిలా ఏడవడం మొదలెట్టాడు విరాజ్ కూడా తిరిగి హత్తుకొని. కంటిన్యూడ్. నెక్స్ట్ పార్ట్ కోసం రేపటి వరకు వెయిట్ చేయండి. టాటా బాయ్ బాయ్ దోస్తులారా.